గణేశుని కొలవకపోతే, గణేష నవరాత్రులు చేయకపోతే, గణేష పూజలు చేయని వాళ్లకు విఘ్నం నువ్వు వాటిల్లు సందర్భం లోపల భగవంతుడు రైడ్ ఇవ్వడు. ఎందుకంటే విఘ్నహర్తును కొలవలేదు కదా, విఘ్నేశ్వరుని పూజించలేదు కదా. నీ జీవితంలో విఘ్నములు సంభవించే సమయం లోపల ఆయన దూరం ఉంటాడు. వై? ఇక్కడ విఘ్నేశ్వరుని కొలిసి ఆ రిజల్ట్ నువ్వు తీసుకోలేదు కదా. ఏ సంసారం లేని అచ్చట ముచ్చట లేని సన్నాసులం మేమే పడిపడి మొక్కుతాము. మాకేముందని ఎందుకు చేయలేము మేము పూజలు? అడక తిన్నా మా జీవితాలు అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ ఊళ్ళే వండుకొని రేపు ఇంకో కూలే వండుకున్నా మా జన్మలు అయిపోతాయి కదా. పెండ్లం ఉండదే, పిల్లలు ఉండరా? మొగుడా ఒక రూపాయి అని అడిగేటోళ్ళు లేరు, నాయన ఒక దుడ్డి అని అడిగేటోళ్ళు లేరు, ఇల్లుకు సున్నమేతం అనే కుదేం లేదు, ఇంట్లో నీళ్లు తెస్తాం అనే కుదేం లేదు. మేమే ఇన్ని తపస్సులు చేస్తాం, మీరెన్ని చేయలే. అడుగడుగున కత్తి మీద సాము లాంటిది మీ సంసారాలు. బాగా గుర్తుపెట్టుకోరి. ఒక్క సెకండు పట్టాలు స్కిట్